సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు వీవీప్యాట్ల తనిఖీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి 11 దరఖాస్తులు అందాయి. బీజేపీ, వైసీపీ సహా 5 పార్టీలు కొన్ని ఈవీఎంల తనిఖీ కోసం విజ్ఞప్తి చేశాయి. అయితే లోక్సభ ఎన్నికల ఈవీఎంల వెరిఫికేషన్కు 8, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్కు 3 విజ్ఞప్తులు అందాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు పరిశీలించాలని వైసీపీ కోరింది. అదేవిధంగా గజపతి నగరంలోని 1, ఒంగోలులోని 12 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను వెరిఫై చేయడానికి అనుమతి కోరింది. అటు తెలంగాణలోని జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 20 పోలింగ్ స్టేషన్లలోని ఈవీఎంల తనిఖీ కోసం బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఇలా ఈవీఎంల వెరిఫికేషన్కు సంబంధించి జూన్ 1న కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ విడుదల చేసింది. 45 రోజుల్లోపు పార్టీలు వెరిఫికేషన్కు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. వాటిని ఈసీ పరిశీలించి తదుపరి 4 వారాల్లోగా ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు వీవీప్యాట్ల తనిఖీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి 11 దరఖాస్తులు అందాయి. బీజేపీ, వైసీపీ సహా 5 పార్టీలు కొన్ని ఈవీఎంల తనిఖీల కోసం విజ్ఞప్తి చేశాయి. లోక్సభ ఎన్నికల ఈవీఎంల వెరిఫికేషన్కు 8, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్కు 3 విజ్ఞప్తులు అందాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు పరిశీలించాలని వైసీపీ కోరింది. అదేవిధంగా గజపతి నగరంలోని 1, ఒంగోలులోని 12 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను వెరిఫై చేయడానికి అనుమతి కోరింది. అటు తెలంగాణలోని జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 20 పోలింగ్ స్టేషన్లలోని ఈవీఎంల తనిఖీ కోసం బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఇలా ఈవీఎంల వెరిఫికేషన్కు సంబంధించి జూన్ 1న కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ విడుదల చేసింది. 45 రోజుల్లోపు పార్టీలు వెరిఫికేషన్కు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. వాటిని ఈసీ పరిశీలించి తదుపరి 4 వారాల్లోగా ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.